శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నేడు జరగనున్న చంద్రబాబు రా కదలిరా సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 1,00,000 మందికి పైగా జనం హాజరవుతారని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత చంద్రబాబు మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు శ్రీకాకుళంలో చంద్రబాబు రా కదలిరా సభ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారీగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, విజయచంద్రిక శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మరికాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే రా కదలిరా సభ ద్వారా 20 జిల్లాల్లో సభలు పూర్తి చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సభ నిర్వహించబోతున్నారు. 2:30 గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంకి రాబోతున్నారు. ముఖ్యంగా ఈ సభను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది పబ్లిక్ హాజరయ్యేటటువంటి విధంగా ఏర్పాట్లు చేసింది. మనం చూడొచ్చు, సభా ప్రాంగణంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున వచ్చేటటువంటి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ ఎత్తున కుర్చీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తున్నారు. వేదిక కూడా భారీగా ఉంది. ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పరిధిలోని ఏవైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో పాటు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా కూర్చునేటటువంటి విధంగా వేదికను సిద్ధం చేశారు. దీంతో పాటుగా ప్రధానంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్నారు. ఆయన ఏదైతే అరెస్టు తర్వాత జిల్లాలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉద్యమాలు చేశారు. చంద్రబాబు నాయుడు వేగంగా బయటికి రావాలనేటటువంటి ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత మొదటిసారి పర్యటన కాబట్టి చంద్రబాబును చూడడానికి భారీ ఎత్తున జిల్లా వాసులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా జిల్లా టీడీపీ ఏర్పాట్లు చేసింది. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున కుర్చీలు ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా విశాలమైనటువంటి సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. భారీ కటౌట్లు, అదేవిధంగా జెండాలతో చంద్రబాబుకు స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2 గంటల ప్రాంతంలో చంద్రబాబు విశాఖపట్నం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీకాకుళం చేరుకుంటారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి వస్తారు. ఇది ముఖ్యంగా రా కదలిరా పేరిట ఈ సభ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఇప్పటికే టీడీపీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. ఇదే నేపథ్యంలో ఆ సూపర్ 6 పథకాలను చంద్రబాబు ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభలకు ప్రత్యేకత సంతరించుకుని ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అవలంబించాలి, నాయకులు ఏ రకంగా విధానాన్ని అనుసరించాలనేటటువంటి దానిపైన టీడీపీ అధినేత స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా ప్రధానంగా వైసీపీ పాలనలో 5 ఏళ్లలో ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు, ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి అనేటటువంటిది ఈ సభ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించనున్నారు. ప్రధానంగా ఏదైతే టీడీపీకి సంబంధించి సూపర్ 6 పథకాలు ఇంకా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి విధంగా ఆయన సూచనలు చేయబోతున్నారు. మనం చూడొచ్చు, ముఖ్యంగా ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి. ముఖ్యంగా జిల్లాలో ఉండేటటువంటి ప్రధాన సమస్యలు, టీడీపీ హయాంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వైసీపీ వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లా నిర్లక్ష్యానికి గల కారణాలను కూడా చంద్రబాబు నాయుడు సభ ద్వారా వివరిస్తారని చెప్పి జిల్లా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్లంతా కూడా జన సమీకరణ, అదేవిధంగా సభకు సంబంధించి సక్సెస్ చేయడానికి ఏ రకమైనటువంటి వ్యూహాలు అవలంబించాలనేటటువంటి దానిపల్ల గత వారం రోజుల నుంచి వర్కౌట్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో 1,00,000 నుంచి 1,50,000 మంది హాజరవుతారని చెప్పి అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వచ్చేటటువంటి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూడొచ్చు, మనం పెద్ద ఎత్తున బెలూన్లు ఏర్పాటు చేశారు, జెండాలను ఏర్పాటు చేశారు, స్టేజ్ కూడా చాలా విశాలంగా వేశారు. చంద్రబాబు నాయుడు చివర కూర్చున్నటువంటి కార్యకర్తకు కూడా కనబడేటటువంటి విధంగా ఎల్ఈడి స్క్రీన్ వెనక వైపు ఏర్పాటు చేస్తున్నారు. సభ ఆలస్యం అయితే, ఒకవేళ చీకటి పడితే కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హెడ్లైట్స్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం కూడా సభా ప్రాంగణం అంతా ఇప్పటికే సిద్ధమైపోయింది. 2:30 ప్రాంతానికల్లా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం చేరుకుంటారని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా లోకేష్ యువగలం తర్వాత శంకారావం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. మళ్ళీ ఏదైతే ఇది ఎన్నికలు ఆ అభ్యర్థులకు సంబంధించి మొదటి లిస్టు ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ కాబట్టి దీనిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ఏ రకమైనటువంటి ప్రసంగాన్ని చేస్తారు, ఏ రకంగా కార్యకర్తలకు దిశానిర్దేశనం చేస్తారు అనేటటువంటి దానిపైన ఒక ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా టీడీపీ తీసుకుంది. అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ కాబట్టి తప్పకుండా ఎన్నికలకు శంకారావంగానే భావిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇక ఎన్నికల ప్రచారాన్ని మరింత వేడెక్కించేటటువంటి అవకాశం కనబడుతుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ రమేష్.